వెకేట్ చేయించింది ఒక గుజ్జనగుండ్ల పార్కు ఏరియా. అట్లనే గవర్నమెంట్ హాస్పిటల్కి మీకు అందరికీ తెలుసు గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, బ్యాడ్ ఇన్సిడెంట్స్. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ హెడెడ్ బై కలెక్టర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. ఆ డెసిషన్స్కి అనుగుణంగా జీజీహెచ్ వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ కూడా చూపించి మేము అక్కడ వాళ్ళని తీయటం జరిగింది. 1 or 2 persons ఉంటారు, చెప్పాను కదా. ఎవరో మోటివేట్ చేస్తే మోటివేట్ అయ్యి ఏదో మాకు అన్యాయం జరిగిపోతుంది అనే వాళ్ళు 1 or 2%. మెజారిటీ ఆఫ్ ది వెండర్స్ దే ఆర్ హ్యాపీ. జిఎంసీ తీసుకునే యాక్షన్ పట్ల జిఎంసీ టైం టు టైం వాళ్ళకి కన్వే చేస్తున్నారు. వాళ్ళందరూ స్టేట్ వెండర్స్ సార్, మేము ఏదో అనుకున్నాం, బట్ మేము మీరు తీసుకునే చర్యల పట్ల సంతృప్తిగా ఉన్నామని వాళ్ళ కమిటీస్, కొన్ని అసోసియేషన్స్ కమిటీస్ నాతో షేర్ చేసుకుంటున్నారు. ఇదే కాదండి, గతంలో వాళ్ళు ఎవరెవరి ద్వారా దోపిడీకి గురయ్యారు, ఎవరెవరికి ఎంతెంత నెల డబ్బులు ఇస్తున్నారు, ఇవంతా డేటా ఉంది మా దగ్గర. ఎవరో ఇవాళ వాళ్ళే చెప్తున్నారు మాకు. సో దయచేసి వాళ్ళకి చెప్తున్నాను, ఇట్లాంటి మానుకోకపోతే మాత్రం చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడంలో నేనైతే వెనకడుగేయను. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకి క్వాలిటేటివ్ సర్వీసు అట్ ది సేమ్ టైం ఊరు బాగుపడాలని, అట్లాగే స్ట్రీట్ వెండర్స్ని అబ్రప్ట్గా రోడ్డు పడేయకుండా మనం వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా కూడా మాకున్న ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఉదాహరణకి కౌస్ తిరుగుతున్నాయి రోడ్ల మీద. ఈ కౌస్ తిరిగే దాంట్లో కూడా గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 80% వాటిని గోశాలకు తరలించాలి. అన్క్లెయిమ్డ్ ఉంటే మేము 10 days తర్వాత ఆక్షన్ పెట్టుకొని వచ్చిన డబ్బుల్ని జిఎంసీ ఫండ్కి జమ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి చట్ట ప్రకారం. గత కాలంలో ఈ స్ట్రీట్ వెండర్స్ ముసుగులో మొత్తం ఎంక్రోచ్మెంట్స్కి ఎవరైతే కారకులయ్యారో, ఎవరైతే వాళ్ళని ప్రోత్సహించారో, ఎవరైతే అనేక రకాలుగా లబ్ధి పొందుతూ దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని బిజినెస్ చేసుకున్నారో, వాళ్ళ ప్రభావంతో కొంతమంది చాలా గాసిప్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గాసిప్స్ అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ గాసిప్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంటి అనేది కూడా మేము ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. నేను అలాంటి వాళ్ళందరికీ సముచితంగా చెప్తున్నాను, లేకపోతే వార్నింగ్ లాగా అనుకోండి. ఇట్లాంటి అభూత కల్పనలు, అసత్య వార్తలు ప్రచారం చేస్తే తద్వారా చట్ట ప్రకారంగా తీసుకునే చర్యకి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరైనా సరే గుంటూరు నగరాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని తలంపుతో అధికారులు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు. దానికి మీరు సహకరించకపోగా ఫలానా వాళ్ళు చెప్తే వీళ్ళు చేస్తున్నారు, ఫలానా వాళ్ళు ఇక్కడ ఉంచమంటే అక్కడ ఉంచుతున్నారు, ఫలానా వాళ్ళు ఇక్కడ తీయమంటే తీస్తున్నారు, ఇదంతా ఏమి ఆశించి మీరు ప్రచారం చేసుకున్నారో మాకు తెలియదు. కానీ బట్ అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు ఏ స్వార్థంతో, ఏ బిజినెస్ మైండ్ తోటి మీరు చేస్తున్నారో అవన్నీ మా దగ్గర డేటా ఉంది. దయచేసి అలాంటి వాళ్ళు అవన్నీ మానుకుంటే పద్ధతిగా ఉంటుంది. ఆ అదర్వైజ్ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడదు. మేము మానవతా దృక్పథంతో తీసుకెళ్ళి వాటిని సంరక్షించి మ్యాన్ పవర్ పెట్టుకొని వాటికి కావాల్సిన ఫీడ్, ఫుడ్ అంతా చేసి, వాళ్ళు ఎవరైనా జెన్యున్గా ఓనర్షిప్ వస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, పెనాల్టీస్ వేసి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి వార్న్ చేయడం కూడా జరుగుతుంది, మళ్ళీ రిపీట్ చేయొద్దు. కానీ దీని ముసుగులో కూడా వీధుల మీద కౌస్ ఉంటాయి, మీరేమి వాటిని ముట్టుకోవద్దు, అవి అంతటా అవి బ్రతుకుతాయి, మేము చేసుకునే బిజినెస్ మేము చేసుకుంటాం అని కొంతమంది అప్రోచ్ అవుతున్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరు 1 or 2 days కావాలంటే టైం తీసుకోండి, ఎక్కడైనా భద్రపరచుకొని సేఫ్ జోన్లో పెట్టుకుంటారంటే తీసుకోండి. ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ అవి రోడ్ల మీద రాకుండా మీరు అండర్టేకింగ్ ఇవ్వండి అని కూడా చెప్పారు.
అలా కాకుండా మేము అన్ని నెలలు మేము రోడ్ల మీద పెంచుకుంటాం, ఆ తర్వాత వాటిని డిస్పోజ్ చేసుకుంటాం. ఇవన్నీ చట్ట ప్రకారం అంగీకరించే పరిస్థితులు లేవు. కాబట్టి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటానికి పూనుకున్నటువంటి వాళ్ళు కానీ వాటిని ప్రోత్సహించేటటువంటి వాళ్ళ మీద మాత్రం చట్టపరంగా చర్యలు తప్పవు. నేను చేసే యాక్టివిటీస్ పట్ల సోషల్ మీడియాలో ఎంతమంది హ్యాపీనెస్ ఫీల్ అవుతూ ఇది జరుగుతుంది, ఇది మంచి కోసం అని చెప్పి వాళ్ళ యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకుంటే మాకు చాలా హ్యాపీ అవుతుంది. ఒక్క మనిషి సుఖంగా సౌకర్యవంతంగా ఉండటానికి, ఆ మనిషి యొక్క స్వార్థానికి 10 మందిని ఎప్పుడు బలి చేయకూడదు. 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక్క మనిషి లాస్ పోయినా ఇబ్బంది లేదు, బట్ 10 మంది హ్యాపీగా ఉంటారు. సో అలాంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం